ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకోబోతున్నాం. తెలివితేటలు, మోసం, చివరికొక చెట్టు చెప్పిన వింత సాక్ష్యం. అదే చెట్టు సాక్ష్యం కథ. ఏంటి, ఒక చెట్టు కోర్టులో సాక్ష్యం చెప్పడమా? అస్సలు నమ్మశక్యంగా లేదు కదా. వింటుంటేనే ఏదో వింతగా అనిపిస్తోంది. కాని ఈ నమ్మలేని విషయమే మన కథకు ప్రాణం. పదండి, ఈ విచిత్రమైన కథలో ఏం జరిగిందో చూద్దాం. సరే, మన కథ ఇద్దరు ప్రాణస్నేహితులతో మొదలవుతుంది. ఒకరి పేరు ధర్మయ్య, ఇంకొకరి పేరు పాపయ్య. ఇద్దరూ కలిసి బాగా కష్టపడ్డారు, సంపాదించారు. కాని ఆ సంపదతో పాటే వాళ్ల మధ్యలోకి ఒక ప్రమాదకరమైన రహస్యం కూడా చేరింది. వాళ్ళు పట్నంలో ఎంత కష్టపడ్డారంటే వాళ్ల చెమట చుక్కలకొచ్చిన ఫలితమెంతో తెలుసా? ఏకంగా 100 బంగారు నాణేలు. ఊహించుకోండి, ఆ రోజుల్లో 100 బంగారు నాణేలంటే మాటలు కాదు, ఒక చిన్న రాజ్య సంపదతో సమానం. వాళ్ల కష్టానికి దగ్గ ప్రతిఫలం దక్కింది. సరే, ఇంత డబ్బు వచ్చింది కదా, దీన్ని దొంగల బారినుంచి ఎలా కాపాడుకోవాలి? వాళ్లకు ఆలోచనొచ్చింది. ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టుంది కదా, దాని తొర్రలో ఈ డబ్బు దాచిపెడదామని ఒక ఒప్పందం చేసుకున్నారు. మరి ఆ ఒప్పందంలో ముఖ్యమైన షరతు ఏంటంటే, ఎప్పుడు డబ్బు అవసరమైనా ఇద్దరూ కలిసే రావాలి, కలిసే తీసుకోవాలి. వాళ్ల స్నేహానికి, నమ్మకానికి ఇదొక పెద్ద పరీక్షే. మరి ఆ పరీక్షలో నెగ్గారా? అయితే దురాశ అనేది స్నేహం కన్నా చాలా బలమైంది కొన్నిసార్లు. అదే జరిగిందిక్కడ. ఒకరోజు ఎవరికీ తెలియకుండా పాపయ్య ఒక్కడే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంకేముంది, స్నేహాన్ని, నమ్మకాన్ని పక్కన పెట్టి ఆ డబ్బు మొత్తాన్ని దొంగిలించాడు. ఇక్కడ్నించే అసలు కథ, అసలు నాటకం మొదలైంది. చూశారా, ఒక స్నేహితుడు చేసిన ద్రోహం కాస్తా ఇప్పుడు పెద్ద గొడవగా మారింది. విషయం ఏకంగా కోర్టుదాకా వెళ్ళింది. ఇక చూడండి, ఇక్కడి నుండి కథలో అసలైన ఉత్కంఠ మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. తొర్రల్లో చూస్తే డబ్బు మాయం. అది చూసి ధర్మయ్య అమాయకంగా ఏడుస్తున్నాడు. కాని పాపయ్య చూడండి, ఎంత నాటకమాడుతున్నాడో. నువ్వే దొంగ, నువ్వే నా డబ్బు తీశావంటూ తిరిగి ధర్మయ్య మీదే నింద వేసేశాడు. అంటారు కదా, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు. ఈ గొడవ ఎంతకీ తెగకపోవడంతో ఈ కేసు చాలా తెలివైన న్యాయమూర్తి రామన్నగారి దగ్గరికి వచ్చింది. ఇక కోర్టులో చూడాలి, పాపయ్య ఎవరూ ఊహించని, అసలు నమ్మడానికి వీల్లేని ఒక వాదనను తెరపైకి తెచ్చాడు. అదేంటో వింటే మీరే ఆశ్చర్యపోతారు. పాపయ్య ఏమాత్రం జంకటుండా, ప్రభూ, నన్నెందుకడుగుతారు? ఆ మర్రి చెట్టునే అడగండి, ఆ చెట్టులో ఉండే వృక్షదేవతే నిజం చెప్తుంది అని అన్నాడు. ఆలోచించండి, ఒక చెట్టును సాక్షిగా చూపించడమంటే అది ధైర్యమా లేక మోసమా? కాని న్యాయమూర్తి రామన్న చాలా తెలివైనవారు. చెట్టు మాట్లాడటమా, ఈ వింతవాదన వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే ఆయనకు వెంటనే తెలిసిపోయింది. అందుకే అలా గడ్డం నిమురుకుంటూ ఆలోచనలో పడ్డారు. అంటే అర్థం, ఆయన మెదడులో ఈ నాటకానికి తెరదించే ఒక అద్భుతమైన ప్లాన్ మొదలైంది. ఇటు రామన్న ఆలోచిస్తుంటే అటు పాపయ్య తన అబద్ధాన్ని నిజం చెయ్యాలని ఒక పక్కా ప్లాన్ వేశాడు. చెట్టు నిజంగా మాట్లాడినట్టు నమ్మించి తన మోసాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని చూస్తున్నాడు. ఆ ప్లానేంటో తెలుసా? ఆ రాత్రే పాపయ్య తన ముసలి తండ్రి ముసలయ్యని ఆ మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన్ని చెట్టు తొర్రలో దాచిపెట్టి రేపుదయం న్యాయమూర్తి వచ్చి అడిగినప్పుడు గొంతు మార్చి దేవత మాట్లాడినట్టు ధర్మయ్యే దొంగ అని చెప్పాలి అని బాగా నూరిపోశాడు. చూశారా, తన పాపం కోసం కన్న తండ్రినే వాడుకున్నాడు. ఇక మనం కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చేశాం. ఆ మర్రి చెట్టు దగ్గర అసలు విచారణ మొదలు కాబోతుంది. అబద్ధానికి, నిజానికి మధ్య ఒక అగ్ని పరీక్ష. మరుసటి రోజు ఉదయం ఊళ్ళో జనమంతా ఆ చెట్టు దగ్గరే గుమిగూడారు. ఏం జరగబోతోందా అని అందరిలోనూ ఉత్కంఠ. అప్పుడు న్యాయమూర్తి రామన్నగారు తన గంభీరమైన స్వరంతో, ఓ వృక్షదేవతా, నిజం చెప్పు, ఈ బంగారాన్ని దొంగిలించింది ఎవరు అని గట్టిగా అడిగారు. ఆ ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. అందరి గుండె చెప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. సరిగ్గా అప్పుడే ఆ చెట్టు లోపలినుంచి ఒక వింత గొంతు వినిపించింది. ధర్మయ్య దొంగ! ఆ మాట ప్రతిధ్వనించింది. అంతే, అక్కడున్న జనమంతా నోరెళ్లబెట్టారు. ఆ దెబ్బకి అమాయకుడైన ధర్మయ్య ఆ నింద భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. చెట్టు మాట్లాడిందని జనం ఆశ్చర్యపోతున్నారు. పాపం ధర్మయ్య తన నిజాయితీని నిరూపించుకోలేక కన్నీళ్లతో కుమిలిపోతున్నాడు. ఇంకోవైపు
పాపయ్య తన ప్లాన్ వర్కౌట్ అయిందని లోలోపల విజయగర్వంతో నవ్వుకుంటున్నాడు. కాని అస్సలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. న్యాయమూర్తి రామన్న తన అసలు తెలివిని ఇప్పుడు బయటపెట్టారు. చాలా ప్రశాంతంగా, ఓహో, దేవత సాక్ష్యం చెప్పింది గదా, నిజం చెప్పిన దేవతకు మనం అగ్నిహారతి ఇచ్చి గౌరవించుకోవాలి. భటులారా, వెంటనే చెట్టు చుట్టూ ఎండుగడ్డి పేర్చి నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించారు. అంతే. ఇది పాపయ్య అస్సలు ఊహించిని మలుపు. అతని గుండెల్లో రాయిపడింది. ఆ మాట వినగానే పాపయ్య ముఖం పాలిపోయింది. నెత్తురు చుక్కలేదు. తన ప్లాన్ రివర్స్ అయిందనే అర్థమైపోయింది. భటులు గడ్డికి నిప్పు అంటించగానే పాపయ్య గుండె ఆగినంత పనైంది. అతని కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ మంటలు, ఆ వేడికి దట్టమైన పొగ కమ్ముకుంది. ఊపిరాడకుండా చేసే ఆ పొగ మెల్లగా చెట్టు తుర్రలోకి వెళ్లడం మొదలైంది. ఇప్పుడు అందరి మొదలోనూ ఒకటే ప్రశ్న: లోపల ఉన్న ఆ దేవత పరిస్థితి ఏంటి? ఇక చూడండి, ఆ అగ్నినుంచే, ఆ బూడిదనుంచే అసలు నిజం ఒక నిప్పుకణికలా బయటకు రాబోతోంది. న్యాయం ఎలా గెలిచిందో చూద్దాం, పదండి. అంతలోనే చెట్టు తొర్రలోనుంచి పొగకి ఉక్కిరిబిక్కిరై ఆగకుండా దగ్గుతూ ఒక ముసలాయన బయటకు పడ్డాడు. అందరూ చూస్తుండగానే గిలగిల కొట్టుకుంటున్నాడు. అతను ఎవరో కాదు, పాపయ్య కన్న తండ్రి ముసలయ్య. అగ్నిసాక్షిగా ఆ మోసం బట్టబయలైపోయింది. ఇక ఆ తరువాత అంతా చకచకా జరిగిపోయింది. ప్రాణభయంతో ముసలయ్య జరిగిన కుట్రనంతా కక్కేశాడు. వెంటనే పాపయ్య దగ్గరున్న డబ్బును తీసుకుని ధర్మయ్యకు తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత తండ్రి కొడుకులిద్దర్నీ జైల్లో పెట్టారు. న్యాయమూర్తి రామన్న తీర్పు చాలా వేగంగా, చాలా ఖచ్చితంగా అమలు చేయబడింది. చూశారా, ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: మోసంతో మనం ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టుకున్నా అది ఎప్పటికైనా కూలిపోవడం ఖాయం. నిజం ఒక నిప్పులాంటిది. దాన్ని మనం ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒకరోజు అది బయటకొస్తుంది, అబద్ధాన్ని బూడిద చేస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. దురాశ వల్ల పాపయ్య ఏం కోల్పోయాడు? స్నేహాన్ని కోల్పోయాడు, డబ్బును కోల్పోయాడు, స్వేచ్ఛను కోల్పోయాడు. చివరికి కన్నతండ్రి గౌరవాన్ని కూడా పోగొట్టాడు. అంటే దురాశకు మనం చెల్లించాల్సిన అసలైన వెల ఏమిటి? మన బంధాలా, మన గౌరవమా, లేకపోతే మన అంతరాత్మనా? ఒక్కసారి ఆలోచించండి.